తెలంగాణ జాగృతి 20 సంవత్సరాల క్రితం మొదలై తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడిన సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సహకారంతో జాగృతి అంచెలంచెలు ఎదిగిన విషయం వాస్తవమని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాల కార్యకర్తల కృషితో అధికారం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత అందలమెక్కి అధికార గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితం అనుభవిస్తుందని వారన్నారు. అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈ రోజు తమ ఉనికిని చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనంబాట కార్యక్రమంలో రావడం సిగ్గుచేటని అన్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని తెలంగాణలో పర్యటిస్తున్న కవితక్క గారికి జాగృతి బాధితుల తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం. 20 సంవత్సరాల కింద మొదలైనటువంటి తెలంగాణ జాగృతి అప్పుడు పిరికడి మందితో మొదలై మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కానీ కష్టపడితే ఈరోజు ఈ తెలంగాణ జాగృతి అనే పేరు, ఈ తెలంగాణ జాగృతి అనే పేరు మీద మీరు ఎంపీ అయి ఎమ్మెల్సీ అయి అధికారాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఏ సమస్య మీద కూడా మాట్లాడకుండా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని పార్టీ నుంచి గెంటి వేసిన తర్వాత ఈరోజు ప్రజల మధ్యలో దిగి మీరు జయలలిత వేషాధారణ చేసి ప్రజాదరణకు చురగొనాలని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గర పనిచేసినటువంటి మీ గురించి, మీ ఎదుగుదల గురించి, మీ సంస్థ ఎదుగుదల గురించి పనిచేసినటువంటి కార్యకర్తల కుటుంబాలను ఒకసారి పరామర్శించిన పాపాన పోలేదు. మీరు అప్పటి కార్యకర్తల భుజాల మీద కాలు పెట్టి తొక్కి అధికారాన్ని తీసుకొని అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు మీ గురించి కష్టపడ్డ కార్యకర్తలు మిమ్మల్ని కలవడానికి వస్తే కనీసం కలవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ రోజు మీ దగ్గర ఉన్నటువంటి కొందరు పిఏ పందికొక్కులు చేసినటువంటి సమాచారాన్ని తీసుకొని కనీసం ఆ రోజు ఎవరిని కూడా పలకరించిన పాపాన పోలేదు. ఈరోజు గల్లీ గల్లీను అప్పుడు కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఎక్కడున్నారు అని చెప్పేసి 100 కిలోమీటర్లు వెతుక్కుంటూ వచ్చి ఈరోజు వాళ్ళని కలుస్తూ ఉన్నారంటే మీకు అధికారం లేకుంటేనే మీరు ప్రజల మధ్య తిరుగుతారు, అధికారం ఉంటే ప్రజల్ని పట్టించుకోరు అన్నది ప్రజలందరికీ అర్థమైంది. మీరు మీ పక్కన ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్టీ నాయకులను ఎక్కడ ఉద్ధరించారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడా? ఒకసారి చెప్పాలి, చెప్పి జనాల్లోకి రావాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి అడుగుతూ ఉన్నాం. కనీసం మీరు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలను లీడర్గా ఎదిగిస్తా, మిమ్మల్ని సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్గా చేస్తా అని చెప్పేసి ఏ ఒక్కరినైనా చేసిరా? మొన్న 2వ తరం మీ పదవి పోయిన తర్వాత మీరు పార్టీ నుంచి గంటి వేయబడ్డ తర్వాత కూడా లీడర్లను తయారు చేస్తా అని మళ్ళీ అదే కల్లిపల్లి మాటలు చెప్పి మళ్ళీ జనాలలో తిరిగి మీ ఎంబడి 2వ తరం నాయకులను కూడా మా లెక్క వంచి వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీరు పోయిన దగ్గర అభివృద్ధి జరుగుతలేదు. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ముందే తెలుసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్, మీరు అధికారంలో ఉండగా అసెంబ్లీలో గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి అది ముందే తెలుసుకొని 2 రోజుల ముందు మీ ఉనికి చాటుకోవడానికి 1 గంట సేపు నిరాహార దీక్ష చేస్తే తర్వాత గాంధీ విగ్రహం పెడితే అది నేనే పెట్టించిన అని చెప్పారు. మహిళా సాధికారత బిల్లు బీజేపీ పెడుతుంది కేంద్రంలో అని తెలుసుకొని 2 రోజుల ముందు మాలాంటి కార్యకర్తలను తీసుకోబడి అక్కడ గంట సేపు హల్చల్ చేస్తే మహిళా సాధికారత బిల్లు నేనే సాధించిన అని చెప్పినాను. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% ఇస్తామని చెప్తే మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర 2 రోజులు హల్చల్ చేశారు. మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ప్రకారం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. అది కూడా మేమే సాధించినామని చెప్పేసి